లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. అటు చూడండి. వారన్నారు సిద్ధులగుట్ట సాక్షిగా డిసెంబర్ 9వ తారీఖు అని మొదట చెప్పిండు. ఆ రోజు ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం ఈ ప్రాంత రైతులకు, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు 49,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తా అని చెప్పారు కాంగ్రెస్ నాయకులు. వాస్తవం కాదా అని చెప్పి నేను మన మీడియా మిత్రులకు అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా 49,000 కోట్లని చెప్పారు ఎస్ఎల్బిసి రిపోర్ట్ ప్రకారం. 41,000 కోట్లని ఇదే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ ఆర్మూర్ ప్రాంత రైతులకు, నిజామాబాద్ ప్రజలకు ఆర్మూర్ సిద్ధులగుట్ట సాక్షిగా రుణమాఫీ చేస్తా అన్నాడు. వచ్చినాయా? వచ్చిన చేతులు ఎత్తురి. వచ్చినాయా? రానోళ్ళు చేతులు ఎత్తుర్రి. మీకే కాదు, ఇంట్లో నలుగురికి పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయమాట తెలంగాణలో. అంతేనా? ఇక ఒండ్రి తెచ్చుకపోండ్రి, ఉరుకుర్రి వచ్చానగానే అవ్వ మీద లోను, బాబు మీద లోను, భార్య మీద లోను, కొడుకు మీద లోను. నేను ఇలా పొద్దుగల మా చెల్లింటికి పోయినా. మా చెల్లె కూడా రుణమాఫీ రైతు అక్కడ అంటే చెప్తా ఉన్నా. మా చెల్లెకి అడిగిన, వాళ్ళ ఇంటి పక్క ఆమెకి అడిగిన. ఆమె చెప్పింది అవ్వ మీద, అత్త మీద, కొడుకు మీద, కోడలి మీద కలిసి 7 లక్షల లోన్ తెచ్చుకున్నాం. ఈయన చెప్పిన చెప్పుడు మాటలకు, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మోసపు మాటలకు దేవుడు సాక్షిగా, సిద్ధులగుట్ట సాక్షిగా ఇస్తా అని చెప్పారు. ఇక రాకపోయేసరికి రైతులకు కడుపు నొప్పి, బాధ లేదా? కడుపు మండుతలేదా? ఒకటేనికొకటి. మొన్ననే రైతు బంధు వేయాలంటే దాని పుండు మీద కారం చల్లినట్టు మళ్ళా రైతు రుణమాఫీ మళ్ళా చేస్తారని మొగులకు ముఖం పెట్టి చూసిర్రు. డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు మొగులకు ముఖం పెట్టి మా రైతన్నలు చూసిర్రు. వాస్తవం కాదా? మొగులకు ముఖం పెడితే డిసెంబర్ 15వ తారీఖు తర్వాత ఇక మన పార్టీ నాయకులకు డిమాండ్ చేస్తాడు. హరీష్ అన్నకు, కేటీఆర్ అన్నకు, కేసీఆర్ గారికి, నేను రుణమాఫీ చేసిన సిపాయిని మీరు రాజీనామాలు చెయ్యండి. పాపం రైతన్నలుగా అయిపోయినాయని ఇక బ్యాంకుల దగ్గర పోయి లైన్లలో నిలబడితే అమ్మ అకౌంట్లో లేవు రూపాయి, బాబా అకౌంట్లో చారణ లేవు, నీ అకౌంట్లో చిల్లి కావాలేదు. ఉన్నదా? ఉన్నాయా? ఎవరికైనా వచ్చినాయా? గట్టిగా చెప్పారు నవీన్, వచ్చినాయా? ఇది ఒక్కరి స్వరం కాదు. మళ్ళా కూడా ఇంకా ఇవాళ అన్ని మండలాలు 24 గంటల కరెంట్ ఇచ్చింది. వాస్తవం కాదా? 1,00,000 రూపాయల రుణమాఫీ చేసింది. వాస్తవం కాదా? రైతుకు పెట్టుబడి పంట కంటే ముందు టింగ్ 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 అని చెప్పి వచ్చింది. వాస్తవం కాదా? ఇప్పుడు టంగ్ 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 అని చెప్పి పోలీసుల సౌండ్లు వస్తున్నాయి. రైతులకు కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి. వచ్చిందా మార్పు? పోలీసులు వచ్చిందా మార్పు? సిఐలనే కొంటూరు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు లంచం తీసుకొని ఒక సిఐ వేస్తా అని చెప్పిండు. చెప్పలేడా? పాపం ఉన్న సిఐ మంచోడని చెప్పి ఇక్కడ వాళ్ళంతా డిమాండ్ చేస్తే ఆయన ఉంచారు. మళ్ళా అంతేనా? 18 లక్షలకు పోస్టింగ్లు, ఆర్మూర్లో ఇండ్ల నంబర్లు ఇచ్చుడు, ప్రతి ఒక్కరి దగ్గర వసూళ్ళు. కాంగ్రెస్ రావాలి. ఇదే ఇవాళ రైతులకు వచ్చిందా మార్పు? వచ్చిందా లేదా? రుణమాఫీ అయిందా? మాటలు చెప్పిండు మా బాబు వ్యవసాయదారుడు. నేను కూడా వ్యవసాయం అండి, రైతులను ఆదుకుంటా అని చెప్పి పచ్చకండు వేసుకొని బ్రోకర్ మాటలు చెప్పలేదా? పచ్చకండు వేసుకునేది వాస్తవం కాదా? నేను రైతు బిడ్డనే, ఈ 6 రోజులు పచ్చకండు వేసుకుంటారు అని అన్నడా లేదా? ఇలా వచ్చినాయా? 24 గంటల కరెంట్ అనేది మోటార్లకు మీటర్లు వస్తున్నాయి. తొందరలో అగ్రిమెంట్ చేసి వచ్చిన సంతకం మొన్న కేంద్రంలో పోయి, బడే భాయ్ हमारा छोटे भाई का वादा है हम मीटर लगाते అని చెప్పి వస్తాయి ఒకటి. మరి కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ కావాలి, ఓడి కావాలి నీ మద్దతు. వీడికే లభంగా మాటలు మన ఎమ్మెల్యే. పొద్దున ఒకటి, రాత్రి ఒకటి, మధ్యాహ్నం ఒకటి. నేను సైకో పెద్ద పిచ్చికోలేని తింటుంటే మా విలేకరు నవ్విరు. మొన్న అంటుండే 6 కనాలంటూ అంటే లేదా? మొన్న 6 కలంటు. మొన్న గుడి కోసం పోతే గుడి ఇది మసీద్ అంటుడు. బాపనైనా పోతే
అంటలేరా? నేను విలేకరికి చెప్పిన కొద్దిగా పిచ్చి పట్టింది ఎందుకంటే ఇప్పుడు కొత్త అంటే మద్దతు ఇస్తాను, నీకు బొంద మద్దతు ఇస్తాను. ఏం మద్దతు ఇస్తావు? పోయి తీసుకురా పోనాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో నిన్ను 6 ఎమ్మెల్యే గెలిపించారు, నిన్ను ఎంపీ అరవింద్ గారి జిల్లా ఎంపీగా గెలిపించారు, దేశంలో మోడీని గెలిపించి నువ్వు కూడా నాడు పోయి తీసుకురా. వద్దా? ఈయన ఒకటి చెప్తాడు. ఇక ఈయనకి అవ్వలేదానికి బాబు ఈయన వినయ్ కుమార్ రెడ్డి, నేను కాంగ్రెస్ ఇన్ఛార్జ్, అందులో 7 గుర్తుంగోడు, వాడంటే నేను ఈడంటే ఆడు, గిన్నె పోటీ పడండి. ఈ రైతు రుణాలకు రుణమాఫీ అంటారా బాబు అంటే పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు, నేను చెప్పాను. 3 లక్షల గజాల ఏదైతే 10% జీవన్ రెడ్డి ఇచ్చిందో విలేకరులకు ఇచ్చిన జాగా గుంజుకుంటాట, మైనార్టీలకు ఇచ్చిన ఫంక్షన్లు గుంజుకుంటాట, క్రైస్తవ సోదరులకు ఇచ్చిన ఫంక్షన్లు గుంజుకుంటాట. గుంజుతా బిడ్డ, గుంజుతాడా? నీకు దమ్ముంటే ఒక్కడు కూడా కొట్ట. ఈ ఎమ్మెల్యేకి నేను చెప్తా ఉన్నా, ఈ సందర్భం కాదు కానీ మొన్న 10% ల్యాండ్ అన్ని గుంజుకుంటాను అన్నాడా? ఏమి నోట్ల బెల్లం పెట్టుకున్నారా? అన్నాడా? ఏమన్నాడు? మరి విలేకరులకు జాగిచ్చిన గుంజుకో, మైనార్టీలకు ఫంక్షనాలు కట్టించిన గుంజుకో, నందిపేటల కురుమలకు ఫంక్షనాలు కట్టించిన గుంజుకో, నందిపేటలో 5 ఎకరాల అసైన్మెంట్ లాంటి 300 కాపులకు ఫంక్షనాలు కట్టించిన గుంజుకో, ఆర్మూర్లో పెర్కిట్లో క్రైస్తవులకు ఫంక్షనాలు కట్టించిన గుంజుకో, పద్మశాలి సంఘం పెర్కిట్లో కట్టించిన 10% గుంజుకో, మానస ఫంక్షనాలు కట్టించిన నందిపేటలో గుంజుకో, బంజారాల ఫంక్షనాలు అనిమాడిపేట 2 ఎకరాల గుంజు. అన్ని 10 కోట్ల ఈ మామూలు మాటలు కావు. మైనార్టీ हमारा भाई साहब माइनॉरिटी का फंक्शन 2 एकड़ का है, 10 करोड़ का जगह है, आप लगा दो. అందరు ఓడేనా? ఎవరు పిలిపించినా సరే మేమంతా రైతుల వెంటే ఉంటాం, రైతుల రుణమాఫీ వచ్చేంత వరకు పోరాడతాం, రైతుల కోసమే విశ్రమించంతా. మండల కేంద్రంలో ఆలూరు, వెంకటేశ్వర్, నందిపేట, ఆర్మూర్, మాతూరులో ధర్నా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున రైతులు విజయవంతం చేసేందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమ సమయంలో ప్రతిసారి చెప్పేది, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. ఒక రోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు. అట్లాంటిది ఈ దేశ ప్రధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, మనందరికీ అన్నం పెట్టే రైతులు, మనకు అన్నం పెట్టే వాళ్ళు రైతులు. ఆ రైతన్నలు బాగుండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వారంతా బాగుండాలని రైతులు రాజులు చేసిన ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఇలా రైతులను ఏడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది ఆర్మూరు గడ్డ, రైతుల అడ్డ, ఈ ప్రాంతంలో ఉద్యమాల గడ్డ. గతంలో అనేక ఉద్యమాలు చేసినాం, ఈ ప్రాంతం నుంచి అన్నింటిలో విజయం సాధించాం. మరి ఈ విషయంలో కూడా రుణమాఫీ వచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తాం. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు 5 మండల కేంద్రాల్లో మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించాం. మరి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు ఉన్న దేవుళ్ళ మీద అన్ని ఓట్లు పెట్టిండు. ఆర్మూరులో సిద్ధుల గుట్ట మీద కూడా ఓట్లు పెట్టిండు. ఆగస్టు 15వ తారీఖున నువ్వు ఒకవేళ రుణమాఫీ చేసి ఉంటే ఈ రైతాంగం అంతా ఇలా ఎందుకు కదిలి వచ్చేదని చెప్పి సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఇలా ఆర్మూరు నియోజకవర్గంలో ఏ మండలంలో చూడండి, రేపు 24వ తారీఖు నాడు కూడా మీరు రైతు ఉద్యమం చూడబోతారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రైతులంటే వాళ్ళ కడుపు నొప్పి. ఇలా గౌరవం 24 గంటల కరెంటు, రైతులు వద్దన్నంత వరకు రైతు బంధు, 10 సంవత్సరాలు రైతు బంధు, 70 లక్షల మంది రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతు బీమా, రైతుల దగ్గరికే వెళ్ళి 7,600 కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతుల పంటలను కొనుగోలు చేసిన 15 రోజులు, 3 రోజులు, 5 రోజుల్లో పేమెంట్లు ఇచ్చి ఎవరన్నా రైతన్నలు చనిపోతే రైతులను ఆదుకున్న రైతు బాధ్యుడు కేసీఆర్ గారు అయితే ఈరోజు రైతులకు శత్రువుగా మిగిలిపోతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీకు చెప్తా ఉన్నా, మీకు ఈరోజు రైతులకు శత్రువుగా మిగిలిపోతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీకు చెప్తా ఉన్నా, మీ గురువర్యులు చంద్రబాబు గారు ఆ రోజు ఇట్లనే రైతులతో పెట్టుకొని పసిరిబాగు ప్రాంతంలో రైతులు కరెంట్ అడిగితే కాల్చి చంపితే కనబడకుండా పోయిండు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో టీడీపీ పార్టీ లేదు,
వాళ్ళ అధికారంలో రాలే ఈ ప్రాంతంలో చంద్రబాబు రాకుండా పోయిండు. అది మరి మీ శిష్యుడి ఇలా రేవంత్ రెడ్డి గారు మళ్ళా అదే రైతులకు రైతు బంధు వేయలేదు. పుండు మీద కారం చల్లినట్టు మళ్ళీ అదే రైతులకు రైతు రుణమాఫీ చేస్తలేడు. మా నియోజకవర్గంలో 13 సొసైటీలలో 10,250 మంది రైతులుంటే కేవలం 2,500 మంది రైతులకే మరి వచ్చింది. ఐలాపూర్లో 400 మంది రైతులుంటే 122 మంది రైతులకే వచ్చింది, 278 మందికి రాలేదు. ఆలూరులో 860 మంది రైతులుంటే 209 మంది రైతులకు వచ్చింది, 651 మంది రైతులకు రాలేదు. కోయిల్పేటలో 520 ఖాతాలుంటే 223 మందికి వచ్చినాయి, 297 మందికి రాలేదు. అంకాపూర్లో 349 మంది ఉంటే 24 మంది రైతులకు వచ్చింది, 317 మంది రైతులకు రాలేదు. బిబ్రీలో 810 మంది రైతులుంటే 158 మందికి వచ్చింది, 652 మందికి రాలేదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. ఆర్మూర్లో 600 రైతులుంటే 150 మందికే వచ్చింది, 400 మందికి రాలేదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. సొసైటీలో పెరిగిట్లో 475 మంది ఉంటే 25 మందికి వచ్చింది, 450 మందికి రాలేదు. ఫతేపూర్లో 433 మంది ఉంటే 41 మందికి మాత్రం వచ్చింది, 398 మందికి రాలేదు. ఇది కేవలం సొసైటీలో. మళ్ళీ బ్యాంకులలో వేరే, రేషన్ కార్డులు లేనులకు వేరే, ప్రభుత్వ ఉద్యోగాలు వేరే. మేము గతంలో 70,000 మందికి ఈ ప్రాంతంలో ఆర్మూర్లో రైతు బంధు రైతు రుణమాఫీ చేశాం. ఇవాళ వీరిచ్చింది కేవలం 2,500 మందికి డాటా వచ్చింది. అధికారులు అడిగితే అగ్రికల్చరల్ వాళ్ళు ఇస్తలేరు, జిల్లా కలెక్టర్ అడిగితే ఆయన దగ్గర డాటా లేదు, బ్యాంకర్స్ అయితే రాణిస్తలేరు బ్యాంకులకి. మేము ఎవరి నగరంలో అర్థం కావట్లేదు. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ఆర్మూర్ ధర్నా ప్రాంతం నుంచి అంబేద్కర్ చౌరస్తా నుంచి నువ్వు ఎక్కడైతే ప్రమాణం చేసావో శిథిలగుట్ట సాక్షిగా సిద్ధి మాట్లాడుతూ ఉన్నాం. నువ్వు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎంతమంది రైతులు, 70,000 మంది రైతులు ఉంటే ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసావో శ్వేతపత్రం ఇవి మీ జిల్లా కలెక్టర్ గారికి పంపండి, మీ ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, మీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు పంపండి. మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఆర్మూర్ నియోజకవర్గంలో శ్వేతపత్రం రిలీజ్ చేసినట్టే రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. నీ అంతు చూసే వరకు, నిన్ను దించే వరకు ఈ రైతుల పోరాటం కొనసాగుతుందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. తులం బంగారం కూడా అడుగుతాం. మేము 2.5 లక్షల మందికి తులం బంగారు బాగున్నాం, దాన్ని కూడా అడుగుతాం. 4,000 పింఛన్ల విషయంలో బాగున్నాం, దాన్ని కూడా అడుగుతాం. రైతులకు మద్దతు ధర ఇవ్వాలి, 500 రూపాయలు బోనస్, దానికోసం కూడా పోరాటం కొనసాగుతుంది. రైతులకు రైతు బంధు రాలేదు, దానికోసం కూడా పోరాటం కొనసాగుతుంది. ఆర్మూర్లో ఏది చాలైనా ఆర్మూర్లో చాలవుతుంది. మొట్టమొదటిసారిగా కేంద్ర బ్యాంకు తాళం వేసింది ఆలూరు మండల, ఆలూరు గ్రామం. కాబట్టి రేపు జరగబోయే ఎలాంటి రైతు ఉద్యమాలకైనా నా పూర్తిగా 2008లో ఆ రోజు ఎర్రజొన్నల ఉద్యమం ఏ విధంగా చేశానో, 9, 10, 11 పసుపు పాదయాత్ర చేశాము. అదేవిధంగా పసుపు బోర్డు కోసం 4 రాష్ట్రాల నుంచి దేశ ప్రధాని కలిశాము. మళ్ళీ ఈరోజు రైతుల రుణమాఫీ కోసం పోరాటం ప్రారంభమైంది. దీని కంటిన్యూ కొనసాగుతుంది. అది వచ్చేంత వరకు నేను వదలం అని రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేస్తూ వారి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాల్సిందిగా కోరుతూ, మరొకసారి జిల్లా పోలీస్ యంత్రాంగానికి, జిల్లా అధ్యక్షుడు నేను చెప్తున్నా, రైతులను చేతులు వేయకండి, రైతులకు వేడి లేకండి. రైతులను అరెస్ట్ చేసి ఇబ్బంది పెడితే దానికి పర్యవసనం ఖచ్చితంగా ఉంటుంది, దానికి లెక్కతో ఉంటుంది. ఆర్మూర్ రెడ్ బుక్లో కూడా రికార్డు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. జై తెలంగాణ.